హవేలీ గన్పూర్ మండలం ఏర్పడి ఒక గత 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కనీసం మాకు రెవెన్యూ ఎంఆర్ ఆఫీస్ లేదు. ఈరోజు మన గౌరవ మైనంపల్లి ఎమ్మెల్యే రోహిత్ గారు మాకు 2,20,00,000తోని ఎంఆర్ ఆఫీస్ మంజూరు చేయడం జరిగింది. దాని విషయంలో హవేలీ గన్పూర్ మనకు సంబంధించిన 30 గ్రామ పంచాయతీ సర్పంచం, కార్యకర్తలం, గ్రామస్థాయి నాయకులు అందరం కలిసి మన గౌరవ మైనంపల్లి ఎమ్మెల్యే రోహిత్ గారికి పాలాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా మన రోహిత్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో సుమారుగా 30 గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున డాక్రా బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది. సుమారుగా 3 కోట్లతోని ప్రతి గ్రామంలో డాక్రా బిల్డింగ్లు పనులు కొనసాగుతున్నాయి. సుమారుగా 2 కోట్లతోని ప్రతి స్కూల్లో ప్రైమరీ, హై స్కూల్లో కాంపౌండ్ వాల్ కొనసాగుతుంది. అదేవిధంగా సీసీ రోడ్లు 61 లక్షల సీసీ రోడ్లు ఇటీవల 61 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధిలో మా హవేలీ గన్పూర్ని ముందు తీసుకుపోతున్న గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్న గారికి మా హవేలీ గన్పూర్ మండలం అందరి తరఫున ఉదయకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమంలో కూడా ఇందిరా మిల్లి గారు ప్రతి ఊరిలో సుమారు 20 నుంచి 50 ఇండ్లు కట్టడం పేదలు. అదేవిధంగా ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పేసి పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తామని చెప్పి మరోసారి మన ఇందిరామ రాజ్యాన్ని గుర్తు చేసుకుని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గౌరవ యుఎంఎల్ఏ రోహిత్ గారి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం అన్ని మండలాలు 6 మండలాలు కూడా అభివృద్ధికి ఒక ఎక్స్ప్రెస్ లాగా దూసుకోబోతుంది. ప్రతిపక్షాలకు చెప్పబెట్టు గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసులు కానీ, ఇక్కడ ఉన్న నిధులు కానీ పక్కగా కాన్సెప్ట్ తరలించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు, పెద్దలు రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతన్న గారు ఇద్దరు కలిసి మెదక్ ఇద్దరు వాళ్ళు నిద్రపోకుండా అన్ని రకాల ఆలోచన కష్టపడి ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా గతంలో కూడా అన్నగారు రీసెంట్గా ప్రతి మండల సర్పంచ్ పిలిచి సర్పంచ్లను ఒక్కో గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, రోడ్లు, బోర్లు, అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రతి తీసుకోవడం జరిగింది. మన గౌరవ మంత్రి సీతక్క గారి చేత ప్రతి ఒక్క గ్రామానికి 20 నుంచి 50 లక్షలు మేము మైనంపల్లి రోహిత్ గారి హనుమంత నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జై కాంగ్రెస్.